బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం జవరి గారు. నమస్తే సిరి గారు. సో చాలా వరకు కూడా మన సాఫ్రాన్ బిజినెస్ ఐడియా అయితే చాలా మందికి నచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ బికాస్ రెస్పాన్స్ ఆ విధంగా ఉంది. అండ్ అలాగే మనని ఆ బిజినెస్ చూసి చాలామంది కూడా అంటే ఒరిజినల్ సాఫ్రాన్ దొరుకుతుందా, మేము సాఫ్రాన్ బిజినెస్ చెయ్యాలి అనుకుంటున్నాము, ఒకవేళ చెయ్యాలి అంటే జమ్మూ కాశ్మీర్ నుంచి అక్కడ నుంచే క్వాలిటీ ఉంటుంది, అదే నమ్మకంతో అంత దూరం నుంచి మేము తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ ఎపిసోడ్ రీసెంట్గానే సాఫ్రాన్ గురించి మేము చూడడం జరిగింది. అలా ఎవరికైనా కూడా ఒక బిజినెస్ మొదలు పెడుతున్నాం, సాఫ్రాన్ బిజినెసే, దానికి ఒరిజినల్ సాఫ్రాన్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మనని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? డెఫినెట్లీ సిరి గారు. అంటే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ఫస్ట్ అవేర్నెస్ లేదు. అంటే ఒక చిన్న ఫ్లాట్లో ఒక చిన్న గదిలో కూడా సాఫ్రాన్ పంట పండించచ్చా అనే అవేర్నెస్ మెల్లగా వెళ్ళింది. ఇంట్రెస్టెడ్గా పాపం చాలామంది ట్రైనింగ్స్కి అయితే ఎన్రోల్ చేసుకుంటున్నారు, తీసుకుంటున్నారు కూడా. శైలజ గారు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ట్రైనింగ్స్. కొంతమంది పర్సనల్గా కూడా తన్ని వెళ్ళి అక్కడ కలిసి అక్కడ చూసి మొత్తం వస్తున్నారు ప్రోడక్ట్. అండ్ ప్రోడక్ట్ క్వాలిటీ ఉందా లేదా చెక్ చేస్తున్నారు. షీఈ్ అలవింగ్ దట్. ఎంత మాత్రం తను చెప్పారు కదా వీడియోలో, సేమ్ కన్సిస్టెన్సీ ఉంటుంది, తేడా ఏం ఉండదు మనకు. అంటే ఇప్పుడు అక్కడ వెదర్ ఇక్కడ వెదర్ అలా కాదు. జమ్మూ కాశ్మీర్లో ఎలాంటి ప్రోడక్ట్ ఎలాంటి క్వాలిటీ అయితే చూస్తున్నారో ఆ సేమ్ క్వాలిటీ ఇక్కడ కూడా మనము మెయింటైన్ చేయొచ్చు. అందుకే కదా ట్రైనింగ్స్ అంటున్నాము. ఎప్పుడైతే ట్రైనింగ్స్ తీసుకుంటామో వీటిపైన మనకు ఒక పక్క అవగాహన అనేది వస్తుంది. సో జస్ట్ కాశ్మీర్లోనే పండించే పంట ఇక్కడ అవుతుందా లేదా అని ఎలా తెలుస్తుంది మీకు? మీరు వెళ్ళి అక్కడ ప్రోడక్ట్ చూస్తే కదా, చూడకముందే ఎలా డిసైడ్ అవుతారు? సో అక్కడ వెళ్ళి మీరు చూసి డిటెక్ట్ కూడా చేసుకోవచ్చు. అక్కడ మేడం దగ్గర అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి చూసి మీరు తీసుకొని తర్వాత కొన్ని డిటెక్టర్స్ ఉంటాయి, వీటితో కూడా మీరు క్వాలిటీ అనేది చెక్ చేసుకోవచ్చు. సో అలా మీరు పంట పండించి చాలా వరకు ఇప్పుడు ఎవరైతే అప్రోచ్ అవుతున్నారో సిరి గారు, మా దగ్గర భూమి ఉందమ్మా, పెద్ద ప్లాంట్ పెట్టాలనుకుంటున్నాము, చాలా మంచి ట్రైనింగ్స్ అయితే మీరు అందిస్తున్నారు, ఇది మీరు చిన్న అంటే మేము ఎవరైనా సరే చిన్న స్కోప్తో స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో మేము చేస్తున్నాము. కానీ చాలా వరకు ఒక హైట్లో వెళ్తుంది అది. మాకైతే పెద్ద పెద్ద ప్లాంట్స్ పెట్టాలని ఉంది, గైడెన్స్ కూడా కావాలి అన్నట్టు వస్తున్నారనమాట. వీఆర్ హ్యాపీ ఫర్ దట్. వాళ్ళకు కూడా మేము కరెక్ట్గా అందిస్తున్నాము గైడెన్స్. అండ్ దే ఆర్ ఆల్సో ఫీలింగ్ వెరీ గుడ్. అండ్ అక్కడ పర్సనల్గా వెళ్ళి కలిసి క్వాలిటీ చెక్ చేసుకొని అదంతా చూస్తున్నారు. అండ్ ఇదొక ఎత్తు అయితే సిరి గారు, ఏదైతే ప్రోడక్ట్ తయారవ్వి తర్వాత బయటకు వస్తుందో వీటిలో రకరకాలుగా అంటే సోప్స్, తర్వాత ఇంకా డిఫరెంట్ కేటగిరీస్లో మనం తీసుకెళ్ళచ్చు అనే థాట్ మేడంకి వచ్చింది. తనతో స్టెమ్స్ ఉంటాయి కదా, ఒక ఎల్లో స్టెమ్ వేస్ట్ అవ్వకుండా తను వాటితో సోప్ మేకింగ్ చేస్తుంది. ఆ తర్వాత పెటల్స్తో వచ్చేసి హర్బల్ టీస్ చేస్తుంది. ఇవంతా ఆర్గానిక్ వేలోనే ఉంటుంది. ఎస్, కంప్లీట్లీ ఆర్గానిక్ వేలోనే. అండ్ తర్వాత వచ్చేసి కాస్మెటిక్స్ ఏవైతే మనము చాలా వరకు డబ్బులు పెట్టి పెడుతున్నామో వీటితోనే మొహం చాలా అంటే ఒక బ్రైట్నెస్ వచ్చేలా ఇవన్నీ చిట్కాలు చెప్తూ ఆ వేస్టేజ్ పెటల్స్ వేస్ట్ అవ్వకుండా వీటితో కూడా ఇవన్నీ చెయ్యొచ్చు అన్నది తను ప్రాక్టికల్గా అక్కడ చూపిస్తూ చెప్తున్నారనమాట. ఆ బల్బ్స్ అంటే ఒక మీరు ప్రోడక్ట్ ఫస్ట్ చెక్ చేసేకి వస్తున్నారు, ప్రోడక్ట్ కన్నా ముందు రూట్స్ ఇంపార్టెంట్. అంటే బల్బ్స్ ఏ మోతాదులు మీరు కొంటున్నారు, ఎటువంటి బల్బ్స్ కొంటున్నారు, ఆ మొత్తం గైడెన్స్ తను ఇస్తున్నారు. కాబట్టి ఆ సాఫ్రాన్ ట్రైనింగ్ అనేది అంత మంచిగా ఇప్పటి వరకు మనకు వస్తూనే ఉన్నారు, క్లయింట్స్ తీసుకుంటూ ఉన్నారు గైడెన్స్. అండ్ బిజినెసెస్ మెల్లగా స్టార్ట్ చేస్తున్నారు సిరి గారు. ఒక పెద్ద లెవెల్లో ఎవరైతే వస్తున్నారో మన దగ్గర ప్లాంట్సే పెద్దగా పెట్టాలని వీళ్ళకి అందరికీ వెల్కమ్ చెప్తాం. దే టూ కెన్ డూ దట్. నాట్ ఓన్లీ అంటే ఒక ఫ్లాట్లోనే మనం పెట్టాలా అని కాదు, మా దగ్గర భూమి ఉంది, ఒక పెద్ద లెవెల్లోనే వెళ్ళాలనుకుంటున్నాము అంటే కూడా వీఆర్ వెల్కమింగ్ దట్. అలాగే ఒరిజినల్ సాఫ్రాన్ కావాలి అనుకునే వాళ్ళు కూడా అప్రోచ్ అవ్వచ్చు కదా? ఎస్ సిరి గారు, దే టూ కెన్ అప్రోచ్ అస్. మేము ఎవరైతే సాఫ్రాన్ ఇప్పుడు మా దగ్గర సాఫ్రాన్ అవైలబిలిటీ ఉంది, లేకపోతే మేము సాఫ్రాన్ కొంటాము, వీళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఎందుకంటే వీ హ్యావ్ ద మార్కెట్ కదా.
సో వీ కెన్ కనెక్ట్ దెమ్. ఇప్పుడు సాఫ్రాన్ ఎక్కడైతే మీకు చాలా వరకు ఏమనుకుంటారంటే డైరెక్ట్ మనము ఫార్మర్తో కొంటే మనకు తక్కువ పెట్టుబడితో వస్తుంది అనుకుంటారు. లేదండి, ఒక కొంచెం టైఅప్ అనేది మీరు బిల్డప్ చేసుకుంటే ఎప్పుడైతే వీళ్ళు ప్లాంట్ స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి ఒక అగ్రిమెంట్స్ అనేది ఏర్పరచుకుంటే మీకు ప్రోడక్ట్ తయారవ్వి వచ్చేసరికి మీకు చాలా తక్కువ ధరకే వస్తుంది. సో ఇదంతా లాంగ్ రన్ ప్రాసెస్. నిమిషాల్లో తర్వాత వచ్చేసి కొన్ని డేస్లో 10 డేస్లో 1 మంత్లో అయిపోయేది కాదు. టైమ్ ఆఫ్ పీరియడ్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మీ క్వాలిటీ ఆఫ్ టైం అనేది కూడా చాలా మంచిగా పెడతారు. అండ్ చాలా లిమిటెడ్ అవర్స్లో మీరు ఈ బిజినెస్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇటువంటి కంప్లీట్ గైడెన్స్ ఇంతవరకు ఎక్కడ ఇవ్వలేదు సిరి గారు. తను శైలజ గారు ఓపెన్ అప్ అవ్వి పాపం అంటే తన స్వతహాగా తను చెప్పారు, నా కంప్లీట్లీ సర్వీస్ ఓరియంటెడ్ మేడం, జస్ట్ ట్రైనింగ్ పర్పస్లా. ఎందుకంటే మినిమం ఫీజు పెట్టకుంటే ఆ సీరియస్నెస్ అనేది ఉండదన్నమాట. సో ఎంత స్కేర్సిటీ ఉందో మార్కెట్లో అందరికీ తెలుసు. సో ఆ స్కేర్సిటీ ఫిల్ చేయాలంటే సీరియస్నెస్ ఇంపార్టెంట్ ఇన్ ద బిజినెస్. ఆ సీరియస్నెస్ రావాలంటే మినిమం ఛార్జెస్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద ట్రైనింగ్స్. వాటికి పెడుతున్నాం కానీ షీ ఈజ్ వెరీ ఓపెన్ హార్టెడ్. అండ్ తర్వాత వచ్చేసి మొత్తం డీటెయిల్స్, బిజినెస్ సీక్రసీ అవన్నీ మెయింటైన్ చేయకుండా పాపం కంప్లీట్గా చెప్తున్నారు తను. సో ఎనీవన్ కెన్ అప్రోచ్ సిరి గారు. ఎటువంటి వాళ్ళు లేదు మేము మ్యానుఫ్యాక్చరర్స్ మేము కొంటామండి సాఫ్రాన్, ఎవరన్నా ఉంటే కనెక్ట్ చేయండి అంటే కూడా దే టూ కెన్ అప్రోచెస్. వీ విల్ కనెక్ట్ ద కనెక్షన్స్. సాఫ్రాన్ అనేది రకరకాలుగా ఇంకా తరచుగా మనకు డిమాండెడ్గానే మారుతుంది. ఎందుకంటే వంటకాలకే కాకుండా చాలా నంబర్ ఆఫ్ మనం సెగ్మెంట్స్ మాట్లాడుకున్నాం కదా, కాస్మెటిక్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, ఈ ఇండస్ట్రీస్కి మొత్తం మనం పంచాలి. కాబట్టి ఈ సాఫ్రాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత వచ్చేసి డిమాండెడ్గా మారుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేశారంటే అప్పటి వరకు మీరు డిస్ట్రిబ్యూషన్ అనేది చూసుకోవచ్చు. అండ్ చాలామంది మార్కెటింగ్ ఎక్కడ ఎలా అని చాలా ఇబ్బంది పడుతుంటారు. మీరు జస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేశారంటే అది తయారవి బయటకు వచ్చే వరకు మార్కెటింగ్ ఎలాగా, ఎక్కడ అమ్మచ్చు అనే అవగాహన కూడా మీకు వచ్చేస్తుంది. అండ్ ఆల్రెడీ మేము ప్రీవియస్ ఎపిసోడ్స్లో చాలా వరకు మాట్లాడుకున్నాం. ఇక్కడిక్కడ డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, అక్కడక్కడ స్కోప్స్ ఉంటాయి, మీరు అమ్మచ్చు అని. సో ఆల్రెడీ వాళ్ళతో టైఅప్ ఉంటారు. మీ క్వాలిటీ మంచిగా మెయింటైన్ చేస్తూ మీరు ఒక్కసారి మీ ప్రోడక్ట్ చూపించారంటే ఇంకా మళ్ళీ వాళ్ళు మీకే రిపీటెడ్ అవుతారు. కాబట్టి అలా కూడా మీరు వాళ్ళని సంప్రదించవచ్చు అన్నమాట. సో సాఫ్రాన్ మార్కెట్ ఈజ్ వెరీ వాస్ట్ మార్కెట్ అయితే ఉంది దీనికి. కాకపోతే స్కేర్సిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ ఉంది కాబట్టి తయారు చేసే వాళ్లకు చాలా మంచి స్కోప్ అనుకోవచ్చు సిరి గారు. అండ్ ట్రైనింగ్ ఒక డీటెయిల్డ్ వేలో వెళ్తుంది కాబట్టి అందరికీ యూస్ఫుల్ అవుతుంది. గ్రేట్ అండి. అండ్ చాలా వరకు కూడా ఇలా సాఫ్రాన్ గురించి, సాఫ్రాన్ బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు కొందరైతే సాఫ్రాన్ కొనుక్కొని దాన్ని మెడిసినల్ ప్రోడక్ట్గా తయారు చేయాలి అనుకునే వాళ్ళు ఇంకొందరు. అండ్ ఇంకొందరు లైక్ మేము మా భూమిలో పండించుకోవాలనుకుంటున్నాం, దాని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మాకు ల్యాండ్ ఉంది అనుకునే వాళ్ళు ఇంకొకరు. సో ఇలా ఎవరికి ఎలాంటి బిజినెస్ చేయాలి అనుకున్నా కూడా వాళ్ళకి గైడెన్స్ కావాలి అనుకుంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందండి? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే చాలు. ట్రైనింగ్ శైలజ గారు ఇస్తే ఫాలో అప్స్, తర్వాత అసలు వీళ్ళకి సూట్ అవుతుందా లేదా అన్నది ఫస్ట్ పాయింట్. ఈ స్కిల్ అనేది డిఫరెంట్ స్కిల్స్తో ఉంటారనమాట జనాలు. నాకు నచ్చింది మీకు నచ్చదు, మీకు నచ్చింది నాకు నచ్చదు కొన్ని. సో ఎవరైతే సూటబుల్ అవుతారో వాళ్ళకి ఇది మేము సజెస్ట్ చేస్తాము. లేకపోతే అదర్ బిజినెస్ ఐడియాస్ అనేది ఇచ్చి వాళ్ళకు మేము కన్ఫర్మేషన్ అనేది చేస్తున్నాం అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఫాలో అప్స్, ఏం నేర్చుకున్నారు, ఆ తర్వాత అంత సెటప్ ఎలా ఉంది, అవన్నీ గైడెన్స్, పుషప్స్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే జస్ట్ ఇంట్రెస్ట్ పరంగా ఏదో ఈరోజు నాకు నేర్చుకోవాలని ఉంది అని చెప్పి జస్ట్ రిజిస్టర్ చేసుకొని ఫీజు పెడితే వదలం. మొత్తం మీరు ఇక్కడికి వస్తున్నారంటే మీ వెనకాల మేము పడతాం. కాబట్టి ఐ విల్ బీ విత్ దెమ్ సిరి గారు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.